కుక్కలు పిక్కలు వీక్తున్నాయని ఊర్లల్లో అధికారులను నిలదీసేటి చూస్తూనే ఉంటాం. కోతులు ఆగం పట్టిస్తున్నాయని లీడర్లను జనాలు వడివట్టే ముచ్చట్లు సుతం చూస్తూనే ఉన్నముల్ల ఆనకాలంలో దోమలతోటి పారేషాన్ ఉంటది. ఆడాడ ఈగలు ఈగ సినిమాల కంటే ఎక్కువ నరకం చూపిస్తున్నాయి. ఎండాకాలంలో గుడ్డెలుగులు గుబులు పట్టిస్తున్నాయని జనాలు పరేషాన్లు పడుతున్న ముచ్చట్లు ఎన్నో చూసినాం విన్నాం. కానీ ఇప్పటిదాకా ఎక్కడ లేని తీర్లా ఎవ్వరు పడని కష్టము లక్క పురుగులతోటి పడుతున్నారో లాగి ఊరల్లో వాటి మీద కోపంతో ఏకంగా సర్కార్ మీద ఉద్యమానికే దిగిండ్రు. ఇంకిపెండ్లి సుబ్బు సావుకొచ్చినట్టు లక్క పురుగులు మోపియేసిన పంచాది సర్కారు మేడకు చుట్టుకున్నట్టయింది కదా పాడై. కామారెడ్డి దిక్కు రామారెడ్డి మండలం మూషంపూర్ల గోదాములున్నాయట. ఇక ఆడ బియ్యం నిల్వ చేస్తారు కదా, వాటిల లక్క పురుగులు బగ్గ మోపైనాయట. ఈగలు దోమలు ముసిరినట్టే ఇండ్లలో ముసురుతున్నాయట. పే మీద వారుకుంటా పానమంతా సల్పేటట్టు ఎత్తున్నాయట. పే మీద వారుతుంటే జెర్రీలు వారినట్టే అవుతున్నాయట. ఇక ఈ లక్క పురుగుల కథ ఎట్లనో ఉందని సర్కారు మీద తిరుగుబాటుకు దిగిండ్రు ఊరోళ్ళు. గోదాం గేటుకు అడ్డం కూసోని లక్క పురుగుల సమస్యను సర్కార్ ఎంబటే పరిష్కరించాలని గట్టిగానే డిమాండ్లు చేసిండ్రు. అధికారుల వైఖరి నశించాలని గట్టిగానే గలమెత్తిండ్రు. కలెక్టర్ ఖాన్ నుంచి ఎమ్మెల్యే సాబ్ దాకా సమస్య పరిష్కారానికి కదలాలని నిరసన చేసిండ్రు. ఇక పోలీసోళ్ళొచ్చి వీడియోలు తీసుకొని పెద్ద ఆఫీసర్లకు చెప్తామని హామీ ఇయ్యంగానే తక్కువ కాకుంటే మల్లత్తమన్నట్టే వెనుకకు తిరిగిండ్రు. కోతులొత్తే ఇండ్ల తలుపులు పెట్టుకోవచ్చు, కుక్కలుంటే కట్టె పట్టుకొని తిరగచ్చు, దోమలుంటే కరెంటు బ్యాట్లతోని చంపచ్చు, ఈగలుంటే మందు చల్లి చంపచ్చు. కానీ దోమల కంటే చిన్నగున్న లక్క పురుగులను ఆపుడెట్లా అని రందిపడుతున్నారు. పే మీద వారుతుంటే పాములు తేళ్లు వారినట్టయితుందని మస్తు ఫీల్ అవుతున్నారు. సంపలేక వీటిని ఆపలేక అరిగోసపడుతున్నారు మోషంపూర్ జనాలు. సర్కార్లు గోదాంలను ఖాళీ చేపియకుంటే లక్క పురుగులను ఎట్ల కథం చేసుడో చిట్కాలన్న చెప్పాలంటున్నారు. మరి ఇలా తిప్పలు ఎన్నడు తీరుతుందో, చిన్నదే కదని సర్కారోళ్ళు సైలెంట్ అవుతారో తెలియదు గాని వీళ్ళకచ్చిన కష్టం పగొల్లకు సుతం రావద్దని కోరుకోవట్టిండ్రు చుట్టుముట్టు ఊర్ల జనాలు.